ఓం సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యాంతం వందే గురుపరంపరాం. 21 ఏప్రిల్ 2026 తేదీ అపర్ణ సరోవర్ జెనిత్లో ఆదిశంకరుల జన్మదినాన్ని, జయంతిని అద్భుతంగా ఇక్కడున్న పెద్దలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కలిసి ఈ సంభ్రమాన్ని, ఈ ఉత్సవాన్ని అద్భుతంగా నడిపించారు. సాయంత్రం 4 గంటల తరువాత అందరూ కలిసి 6 గంటల సమయంలో నగర సంకీర్తన చేసి హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర అని ఆ మహానుభావుణ్ణి తలుచుకుంటూ నగర సంకీర్తన చేశారు. ఆదిశంకరులు అద్వైతాన్ని మనకు అందించి సనాతన ధర్మాన్ని దిశ దిశలా వ్యాపించి మన సనాతన ధర్మము ఇక 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరకున్నట్లు ఆయన మనకు అందించారు. అందుకే ఆయన శంకరుల అవతారం అని హిందువుల విశ్వాసం. ఆదిశంకరాచార్యులు కాలడిలో ఒక సామాన్యమైనటువంటి చిన్న బీద కుటుంబములో పుట్టి ఆయన పరమాత్మ జీవాత్మ ఒక్కటి కాదు, అది అంతా ఒక్కటి కాదు, వేరువేరు కాదు, ఏకత్వము రెండవది లేనిది అని చెప్పారు. దాన్నే అద్వైత సిద్ధాంతం అంటారు. ఈ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు దేశమంతటా బలపరిచారు. జీవాత్మ పరమాత్మ వేర్వేరు కాదని, సృష్టి మొత్తము బ్రహ్మమే అని, ఆత్మ మరియు బ్రహ్మం ఒకటేనని బోధించే ఆదిశంకరాచార్యుల వేదాంత సిద్ధాంతం ఇది. దీనినే అద్వైత వేదాంతం, నాన్ డ్యూయలిజం అని కూడా పిలుస్తారు. అద్వైత సిద్ధాంతంలో ముఖ్య విశేషాలు: నిరుక్తి, ద్వైత, అద్వైతం ద్వంద్వం లేనిది, అంటే రెండు లేనిది, ఒకటే అని అర్థము. మూల సూత్రము: అహం బ్రహ్మాస్మి, నేను మరియు తత్వం అసి, నీవు నేను ఒకటే అనే ఒక బలమైన నిర్దిష్టమైన అభిప్రాయాన్ని శంకరాచార్యులు మనకు చెప్పారు. ఎవరు ఇంకొక ఆత్మ, జీవాత్మ, బ్రహ్మాత్మ ఒకటేనని మన అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్యులు చెప్పారు. సముద్రము, తరంగాలు ఎలా ఉంటాయో, సముద్రం అంటే బ్రహ్మమని, తరంగాలంటే జీవులని, ఇవి వేరు కావు. కానీ సముద్రములో తరంగాలు సముద్రములో ఒక భాగమే అన్నట్లు అద్వైత సిద్ధాంతాన్ని నిర్వచించారు. కుండ, మట్టి, కుండలు, మూతలు, పాత్రలు రకరకాల రూపాలలో ఉన్నా అవన్నీ మట్టి నుంచి వచ్చినవే అని. జీవులు ఎంతమంది ఉన్నా కూడా అవన్నీ బ్రహ్మాత్మ నుంచి పుట్టినవే అని అర్థం. నిత్య జీవితంలో ఒక వ్యక్తి తనను తాను వేరే వారితో పోల్చుకోకుండా అందరిలోనూ ఒకే చైతన్యాన్ని చూడటం అద్వైత సిద్ధాంత భావన. ప్రతి ఒక్కరూ ఒక పరమాత్మను కలిగి ఉన్నారు కాబట్టి, అతను దేవుడితో సమానం కాబట్టి, ఈ చైతన్యమంతా, దైవ చైతన్యమంతా ఈ ప్రకృతిలో నిండిపోయింది కాబట్టి అద్వైతం ఒక్కటే అని చెప్పి ఆదిశంకరులు మనకు చెప్పారు. ద్వైతం, విశిష్టాద్వైతం వంటి ఇతర సిద్ధాంతాల కంటే భిన్నంగా అద్వైతం
కేవలం ఏకత్వాన్ని మాత్రమే నొక్కి ఒక్కాడించింది. జయ జయ శంకర, హర హర శంకర. అపర్ణ సరోవర్ జనిత్లో ఎంతోమంది పెద్దలు కలిసి శ్రీనివాసమూర్తి గరికపాటి గారు, సుబ్బారావు గారు, బాలగణపతి గారు, శేషగిరిరావు గారు, వారణాసి భానుమూర్తిరావు గారు, విశ్వనాథ్ గారు, రాధాకృష్ణ గారు, జీవీఎస్ శర్మ గారు, కరణం వెంకటేశ్వర్లు గారు, పణీంద్రనాథ్ శర్మ గారు, సముద్రాలచారి గారు, నాగేశ్వరరావు గారు, బాలగణపతి గారు, విశ్వేశ్వరరావు గారు, ఇంకా పెద్దల సమక్షంలో కృష్ణ పెండ్యాల గారు, జనిత్ స్త్రీలు, పురుషులు, పిల్లలు కలిసి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేశారు. జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర. శంకర హర హర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, శంకర శంకర, హర హర శంకర, శంకర, హరియాంబ శంకర, హరియాంబ శంకర, హరియాంబ శంకర, కాంతి శంకర, హరియాంబ శంకర, హరియాంబ శంకర, రామకోటి శంకర, శంకర శంకర, శంకర శంకర, శంకర శంకర, శంకర శంకర, శంకర శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర. వాళ్ళు రాని వాళ్ళు రాని వాళ్ళు రాని ఎప్పుడు ఎల్లప్పుడూ మనం భజన చేస్తూ ఉండే ప్లేస్ మీకు నాయన అదే కదా. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర 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 శంకర,
హర హర శంకర సెంట్రల్ పోడియం హర హర శంకర జై జై శంకర 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 చెప్పండి. మధ్యలో మాట్లాడుతూ చెప్పేటప్పుడు నువ్వు చెప్పినట్టు వదిలేస్తే హర హర శంకర 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 హర హర శంకర 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 హర హర శంకర జై జై శంకర జై జై శంకర హర శంకర హరి అంబ శంకర 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 శివ శివ శంకర 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 శివ శివ శంకర 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 శివ శివ శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర శివ శివ శంకర శివ శివ శంకర హర హర శంకర హర హర శంకర జై జై శంకర జై జై శంకర జై జై శంకర. ఈ ప్రార్థన ఆయనకి వెళ్ళి మన అందరి మనసులో ఉన్న కోరిక అందరికీ ఆయన తెలుసు కాబట్టి మనం చెప్పవలసిన పని లేదు. ఆయన నెరవేరుస్తాడని ఆలోచిస్తూ ఒకసారి గట్టిగా జై జై శంకర 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 శివ హర శంకర శివ హర శంకర హర హర శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర 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 హర హర శంకర హర శంకర జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర జై జై శంకర శంకర భగవత్పాదుల వారికి పాదుల వారికి భగవత్పాదుల వారికి హరియామ మాతకి హరియామ మాతకి హరియామ మాతకి జై శంకర జై శంకర అంటే జై 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 శంకర జై శంకర జై శంకర जय बोलो जगतगुरु आदि शंकराचार्य भगवान की కార్లో వచ్చిన గురుగారు మాటల మంపిలో ఉంటే బయట చూసుకోవాలి, ఏదైనా చూసుకోవాలంటే గేట్లు బయటకు వెళ్ళిపోయి ప్రస్తుతానికి మానసికంగా ప్రతి వాళ్ళు కూడా ధ్యానం మానసికమైన ఆయన్ని శంకర్ని ప్రార్థిస్తూ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నిర్వహంగా ప్రార్థన. మరొక విషయం అండి, శంకర భగవత్పాదుల వారికి మనం ఇవ్వగలిగేటువంటి గిఫ్ట్ ఒకటే బహుమతి ఏంటంటే మౌనం. ఆయన మౌనంలోనే బోల్డ్ అని ప్రకటించారు. మేధా దక్షిణామూర్తి గారు, ఇటు హయగ్రూమూర్తి గారు, తర్వాత ఈయన శంకరాచార్య వారు, కలియుగానికి శంకరాచార్య వారు. సో ఆయన మౌనంగానే ఉండి చాలా ప్రకటించారు. మాట్లాడితే స్తోత్రం తప్ప మాట లేదు. అంచేత మనందరం కూడా మౌనంగా ఉంటూ ఇది శృంగేరి పీఠంలో ఏ విధంగా అయితే పూజ చేస్తున్నారో ఆ విధంగానే గణపతి పూజ అవన్నీ మనసులోనే గణపతి పూజ, శుక్లాంబరసం విష్ణువు చెప్పుకుంటాం, సరస్వతి నమస్తుభ్యం చెప్పుకుంటాం, అండ్ గురుదేవుని తలుచుకుంటాం. తర్వాత డైరెక్ట్గా శృంగేరి పీఠం వారు మనకి ఇచ్చినటువంటి ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్న ప్రకారం అలాగే చేసుకుంటాం. ఇక్కడ ఈ పూజ అవుతున్నంతసేపు దయచేసి అందరూ మొబైల్స్ని లైట్ మోడ్లో పెట్టండి, సైలెంట్ మోడ్లో పెట్టండి, ఎలా వీలైతే అలా పెట్టండి. దయచేసి మాటలు కూడా మనం ఇది అయిపోయిన తర్వాత బోల్డ్ మాటలు, పాటలు, కీర్తనలు అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు అందరం చక్కగా దాని మీద కేంద్రీకరిస్తాం. ఇప్పుడు పూజ మొదలవుతుంది. దీపారాధన. సర్వ విఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి శ్రీ శ్రీ గురవే నమః. అందరూ ఒక్కసారి ఓం నమో శ్రీ గురుమండల రూపిణ్యై నమః. అమ్మ లేకుండా ఏమీ లేదు, ఈ సృష్టి లేదు. కాబట్టి ఆ అమ్మాయి గురుమండల రూపము, అందులో వీళ్ళందరూ కూడా గురువులే. అంతేత మనం ఒక్కసారి ఓ శ్రీ గురుమండల రూపిణ్యై నమః. శ్రీ గురుమండల రూపిణ్యై నమః. శ్రీ గురుమండల రూపిణ్యై నమః. శివశక్తి స్వరూపిణి శ్రీ లలితాపరా భట్టారకాదేవి నమః. చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయిక మణిద్వీప నివాసిని శ్రీ 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 భువనేశ్వరి దేవి నమః. వాళ్ళందరి గురించి కూడా ఆయన మాటల్లో, ఆయన స్తోత్రాల్లో, మన శంకర భగవత్పాదుల వారి స్తోత్రాలు పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రయం మంత్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్యం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. గంధం సమర్పయామి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగాం సర్వభూతానాం తామిహోపహయే శ్రియం. ఓం మహాగణపతయే నమః. దివ్యశ్రీగంధం సమర్పయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ప్రచోదయాత్ సత్యం వరదేన పరిశంచామి. ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మహాగణపతియ ప్రీత్యర్థం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అస్మిన్ బింబే శ్రీశంకర భగవత్పాదం ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం యమాశ్రితా గిరాం దేవి నందయాత్మత్సంశ్రితాన్ తమా శంకర భగవత్పాదం ఆవాహయామి. స్థాపయామి పూజయామి. ఆసనం శ్రీ గురుం. ఆసనం అన్నప్పుడు హృదయాల్లో నిలుపుకోండి. శ్రీ గురుం భగవత్పాదం శరణ్యం భక్తవత్సలం శివం శివకరం శుద్ధమప్రమేయం నమామ్యహం. శ్రీశంకర భగవత్పాదాయ నమః. ఆసనం సమర్పయామి. ఆవాహయామి. స్థాపయామి. పూజయామి. పూర్ణకుంభ ప్రదానం. నిరాకారం నిరాభాసం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. శ్రీశంకర భగవత్పాదాయ నమః. పూర్ణకుంభం సమర్పయామి. పాద్యం
पादौ पाद्यं समर्पयामि सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतरूपिणे श्रीमते शंकरार्याय वेदान्तगुरवे नमः श्रीशंकरभगवत्पादाय नमः पादयोः पाद्यं समर्पयामि भेदप्रदर्शकाय नमः नादबिन्दुकलाभिज्ञाय नमः ओम योगी पद्माभास्कराय नमः ओम अतीन्द्रियज्ञान निधये नमः ओम नित्यानित्य विवेकवते नमः ओम चिदानन्दाय नमः ओम चिन्मयात्मने नमः ओम परकाय प्रवेशकृते नमः ओम अमानुषचरित्राध्याय नमः ओम क्षमदायने नमः ओम क्षमाकराय नमः ओम भव्याय नमः ओम भद्रप्रदाय नमः ओम भूरिमहिम्ने అది కాదు కానీ తర్వాత చదువుకోవడానికి ముందు దీపం ఇచ్చేసి నైవేద్యం అని పెట్టేస్తుంది కార్యక్రమం ఇక్కడ నైవేద్యం అంతే అయిపోయిన తర్వాత ఏదో అయిన తర్వాత అంతే రూపమాఘ్రాపయామి దీపం నైవేద్యం ఓపెన్ చేయండి రండి సత్యనారాయణ గారు రండి లోపల రండి దంపతుల చక్కగా పాడండి పాపాంతకారం దుర్రత్నాదీపం మనసే ప్రదీపయాం ఆదిశంకరాచార్య స్వామి నమః కర్పూర నీరాంజనం సమర్పయామి నీరాంజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హర హర శంకర జై జై శంకర హర హర శంకర జై జై శంకర అందరూ తీసుకోండి దయచేసి అందరూ మనసులోనే ఒక్కసారి ఆ స్వామికి ఆత్మప్రదక్షిణ చేసి ఇప్పుడు ఉద్వాసం కూడా చెప్పేస్తాను తర్వాత వాళ్ళు పద్యాలు పాడుకుంటారు వాళ్ళు ఇష్టం గురుపాదుకాస్తవం ఒక 2 నిమిషాలు అది నేను మైక్లో పెట్టేస్తాను లోపల నేను ఉద్వాసం చెప్పేస్తాను చెప్పండి గురుపాదుకాస్తవం మీరు చదివేసండి నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం సమాధిషట్కప్రధవైభవాభ్యాం సమాధిదానవ్రతదీక్షితాభ్యాం రమాధవాంగ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీపాదుకాభ్యాం నృపాలిమౌళివ్రజరత్నకాంతి సరిద్విరాజశకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోకపంతే నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం అనంత సంసార సముద్రతారణౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్రఖగేశ్వరాభ్యాం జాడ్యాతి సంశోషణ బాఢవాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాసిని శాకరాభ్యాం దారిద్ర్యదావాంబుధమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం సమయంలో విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణాధారమాధారహీనం వరేణ్యం మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం ధామ రామం ప్రపద్యే శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం సుఖాకారమాకార శూన్యం సుమాన్యం
మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహేశం ప్రపద్యే యదా వర్ణయత్కర్ణమూలే సకాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్య కోటి ప్రకాశం సదా జానకీ లక్ష్మణోపేతమేకం సదా రామచంద్రం భజేహం భజేహం త్వనద్రత్నమంజీరపానారవిందం లసన్మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం నదచ్చంచరీ మంజరీ లోలమాల ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ చరణాదేవ నిపుణౌ హరిస్వారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయ కిరణః స్మరోహం సశక్రస్తదనుజ పరామారహరయః అమీరుల్లేఖా విస్తిస్రువిరవసానేషు ఘటితాః భజన్తే వర్ణాస్తే తవ జనని నామావయవతాం స్మరం యోనిం లక్ష్మీం హృదయమిదమాదౌ తవ మనో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసి కాలి సత్యలోకములకు బయలుదేరు సమయమున ఆ వాగ్దేవుని ప్రార్థించి పొందిన వరప్రసాదంచే అద్వైత మార్గ ప్రచారములకు శృంగేరి ఎందు శారదామాతను ప్రతిష్ఠించారు. అనగా సరస్వతీ మాతచే అనుగ్రహించబడిన వరములతో శ్రీ శంకరులు అద్వైత మార్గమును విస్తారముగా వ్యాప్తి చేశారు. అసలు అద్వైతం అంటే ఏమిటి? ఏది నిత్యమైనదో అది సత్యమై ఉండవలే. అట్టి సత్యస్వరూపమును తెలుసుకొనుటకు ప్రయత్నించవలే. అనగా ప్రకృతిలో నీకు బాహ్య జగత్తు నుండి ఏది సత్యము నిత్యము అయినదో దానిని తెలుసుకునవలను. అద్వైత సిద్ధాంతం యొక్క మూల పరిధి అది. ప్రకృతిలో చాలా దొరుకుతూ ఉంటాయి. వాటిల్లో ఏది సత్యమో నిత్యమై ఉంటుందో దాన్ని గ్రహించి మనం ఉద్ధరణ పొందాలి అని చెప్పారు. ద్వైతం అనేది వ్యావహారికం. మరైతే ఈ ద్వైతం ఏమిటి? ఊరికే మనకి ప్రకృతిలో కనపడుతూ ఉంటుంది ద్వైతం, కానీ అది వ్యవహారికంగానే చూడాలి. దాన్ని అద్వైతం అనేది పారమార్థికం. అద్వైతం అనేది ఇప్పుడు నన్ను శ్రీరావుగా మీరు చూడొచ్చు, కానీ జీవాత్మ ఏదైతే ఉందో అంగీకరించబడలేదు. ఇలాంటి సృష్టి స్థితి లయాలనేటువంటి మూడుగా కనపడుతున్నాయి కదా. స్థితిని తీసేయండి, సృష్టి లయ తీసుకున్నట్టయితే భగవంతునికి రెండు కర్తృత్వాలు ఉన్నాయా అనేది సందేహం. కానీ మీరు
భాగవతంలో కానీ ఇతరత్ర కానీ మీరు పురాణాలు తీసి చూసినట్టయితే లోకంపులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంపకు పెంచీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగును అతని నేసే వింతును అని చెప్పాడు గజేంద్ర మోక్షంలో. లోకంపులు లోకేశులు లోకస్తులు తెగిన తుది వీళ్ళంతా పోయిన తర్వాత ఏముంటుంది? మళ్ళీ సృష్టి లేదు కదా. సృష్టి మళ్ళీ భగవంతుడు పునః సృష్టి చేస్తున్నాడు. అందుచేత అది అంగీకరించబడదు, రెండు ఉన్నాయనేది అంగీకరించబడదు అని చెప్తున్నాడు. అటు కర్తృత్వం అధికారమో కలిగి రెండు ఉన్నామని అంగీకరించబడట్లేదు. అనగా ఏకకర్తృత్వమే చెప్తున్నవి, బహుకర్తృత్వం అంగీకరించడం లేదు. ఏ పద్ధతి ఎందును ఈశ్వర బహుత్వం లేదు. జెండాలో పాట అంటూ ఒకటి పెట్టారు. ఆదిశంకరాచార్యులు మీరు పాట పాడుతున్నారు. ఇది మొన్న అనుకోకుండా మీటింగ్లో చంద్రశేఖర్ గారు బాలగంజ్ గారు పాడుతారు అంటూ ఒక ప్రపోజల్ పెట్టారు. నేను ఆలోచనల దగ్గర నుంచి పండితుడి వరకు కూడా ఈరోజు శంకరాచార్యులు ఎవరు అన్నది తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియా మన మన ఎవరు గరికపాటి గారు అనేది, అయితే చాగంటి గారు కావడం, ఇలాగా ప్రయోక్తల వల్ల మనకి వీళ్ళందరూ తెలుసు. కాబట్టి ఒక పామరుడు ఈ తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే ఓ శంకర, తనువు తలపు ఓటమి గెలుపు అన్నీ నువ్వే ఓ ఆదిశంకర, ఏడ చూసినా నీవే శంకర, ఏ స్తోత్రమైనా నీదే ఆదిశంకర. తల్లి తండ్రి గురువు నువ్వే ఓ శంకర, కాలడి నేలపై మా కోసం పుట్టావు, కాలకాలుడి రూపం నీవై పెరిగావు. కాలడి నేలపై మా కోసం పుట్టావు, కాలకాలుడి రూపం నీవై పెరిగావు. ఆర్యాంబ శివ గురువుల వరమై పుట్టావు, ఆసేతు హిమాచలం ఆది గురువయ్యావు. 5వ ఏటనే వటువుగా మారావు, వేద శాస్త్రాలన్నీ పుక్కిట పట్టేశావు. ఏడ చూసిన నీవే శంకర, ఏ స్తోత్రమైనా నీదే ఆదిశంకర. తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే ఓ శంకర, తనువు తలపు ఓటమి గెలుపు అన్నీ నువ్వే ఓ ఆదిశంకర. బాల్యంలోనే భిక్షువు అయినావు, బాధలలోనున్న పెదరలి చూసావు. బాల్యంలోనే భిక్షువు అయినావు, బాధలలోనున్న పెదరలి చూసావు. ఉసిరిని గైకొని కనకధార కురిపించావు, తల్లి స్నానానికి నదినే మళ్లించావు. 8 ఏటనే సన్యాసివయ్యావు, ఎల్లలు లేకుండా గురువు కోసం వెతికావు. ఏడ చూసినా నీవే శంకర, ఏ స్తోత్రమైనా నీదే ఆదిశంకర. తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే ఓ శంకర, తనువు తలపు ఓటమి గెలుపు అన్నీ నువ్వే ఓ ఆదిశంకర. గోవిందులన్నే గురువుగా స్వీకరించావు, వేదాంత విద్యనే చక్కగా అభ్యసించావు. గోవిందులనే గురువుగా స్వీకరించావు, వేదాంత విద్యనే చక్కగా అభ్యసించావు.
దేశం నలుదిశల పీఠాలు స్థాపించావు, కంచిల సర్వజ్ఞ పీఠాధిపతి వయ్యావు. 32 అద్వైతం స్థాపించి ముక్కంటిలోనే ఐక్యమైపోయావు. ఏడ చూసినా నీవే శంకర, ఏ స్తోత్రమైనా నీది ఆది శంకర. తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే ఓ శంకర. కనువు తలపు ఓటమి గెలుపు అన్నీ నువ్వే ఓ ఆది శంకర. ఏడ చూసినా నీవే శంకర, ఏ స్తోత్రమైనా నీవే ఆది శంకర. తల్లి తండ్రి గురువు దైవం ఓ శంకర. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుక్మిణీ, నహి నహి రక్షతి రుక్మిణీ. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢజహీ ధనాగమ తృష్ణా, మూఢజహీ